హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా. భలే హ్యాపీగా ఉందిలేండి. క్యూ టైమ్ అని ఎప్పుడైతే మొదలు పెట్టానో రకరకాల క్వశ్చన్స్ ఇస్తా ఉన్నాను. చాలా మంది క్వశ్చన్స్ కి మంచి కనెక్ట్ అవుతున్నారు, ఆన్సర్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ లో నేను క్వశ్చన్ ఇచ్చి 2 ఆప్షన్లు ఇచ్చా. క్వశ్చన్ కి ఆన్సర్లన్నీ ఎండింగ్ లో ఇచ్చా. 5, 4, 3, 2, 1 అని ఇలా 5 సెకండ్స్ టైం ఇచ్చి చేశా. అది బాగా నచ్చింది అందరికి. రెండో ఎపిసోడ్ లో ఆప్షన్స్ ఇవ్వాల, ఒక యానిమేషన్ వేసి 10 సెకండ్స్ టైం ఇచ్చి తర్వాత మళ్ళీ ఆన్సర్ చెప్పా. చాలా మంది కాల్స్, మెసేజ్లు ఏమని 2 ఆప్షన్లు ఇవ్వండి, ఆన్సర్స్ ఎండింగ్ లో ఇవ్వండి, వెంటనే ఇవ్వకండి, మేము గెస్ కొట్టే ఛాన్స్ దొరకట్లేదు అని చెప్పి. బాగుంది. అలా ఇన్వాల్వ్ అయిపోయి అలా అడగడం, అలా మెసేజ్లు చేయడం, కాల్స్ చేసి చెప్పడం, వాయిస్ నోట్స్ పెట్టడం చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీ సజెషన్స్ కి, మీ ఒపీనియన్స్ కి నాకు చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం కోరుకుంటున్నారో, మీరు ఏమని నాకు చెప్పారో అట్లానే ఈ వారం చేయబోతున్నా. ఈ 3వ ఎపిసోడ్ ఇది. మీరు చెప్పినట్టుగానే చేయబోతున్నా. ఇది కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే నాకు చెప్పండి. స్టార్ట్ చేసేస్తున్నాయిగా. థ్యాంక్ యూ. లెట్స్ గో. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి. ఏంటంటే బర్డ్స్ ఉంటాయి కదా, ఆ బర్డ్స్ గాల్లో ఎగురుతాయి అని మనకు తెలుసు. కొన్ని పక్షులు నీళ్ళ మీద తేలుతూ కూడా పోతుంటాయి. లోపలికి వెళ్ళిపోయి స్విమ్మింగ్ చేసుకుంటూ చాలా దూరం వెళ్ళవు. బర్డ్స్ వెళ్ళవు. బాతు కావచ్చు, లేకపోతే కంజు పక్షి కావచ్చు. కంజు పక్షి అంటున్నా కానీ పేరు రాంగు పలుకుతున్నానేమో నా డౌట్. ఒకవేళ చిన్న చిన్నగా ఉంటాయి, కోడిపిల్లలాగా ఆ నీళ్ళ మీద చిన్న చిన్న కుంటల్లో, చెరువుల్లో నీళ్ళ మీద తేలుతూ పోతూ ఉంటాయి. బుడుంగున మునిగి మళ్ళీ లేచి మళ్ళా పోతా ఉంటాయి. కంజు పక్షి అని నేను అనుకుంటున్నా. నేను రాంగ్ చెప్తున్నానేమో నా డౌట్. మీరు ఒకవేళ రైట్ పేరు మీకు తెలిస్తే గనక కమెంట్ చేయండి ఆ పక్షి పేరు. అలాగే బాతులు కూడా పక్షులే, అవి కూడా నీళ్ళ మీద వెళ్తూ ఉంటాయి. మునిగినా కూడా జస్ట్ ఇట్లా మునిగి ఇట్లా లేస్తూ ఉంటాయి. కానీ లోపలికి వెళ్ళిపోయి కొన్ని కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళవు కదా. కానీ ఒక బర్డ్ ఉంది, ఆ బర్డ్ గాల్లో ఎగరదు, దానికి గాల్లో ఎగరడం రాదు. అలాగే నీళ్ళల్లో లోపలికి వెళ్ళిందంటే కిలోమీటర్ దూరం వెళ్ళిపోతుంది. అది ఏం బర్డ్? ఆ బర్డ్ పేరేంటి? ఇదే క్వశ్చన్. గాలిలో ఎగరలేదు, నీటిలో వేగంగా ఈదుతుంది. ఆ పక్షి పేరేంటి? ఆప్షన్స్ కివి, పెంగ్విన్. ఈ 2 ఆప్షన్స్ లో ఏది రైటో గెస్ కొట్టండి. దీని ఆన్సరు ఎండింగ్ లో ఇస్తా, చూద్దురు కానీ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా. ఒక సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయి జనరల్గా? మీరు చెప్పండి, కామెంట్ చేయండి. 1 పాట, 2 పాటలు, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. నాకు తెలిసినంత వరకు అయితే 13 పాటల వరకు ఉంటాయి. అది సంగీత ప్రధానమైన సినిమాలు ఉంటాయి కదా, అట్లాంటి సినిమాలలో ఎక్కువ పాటలు ఉంటాయి. కానీ జనరల్గా అయితే 3, 4 కంటే పాటలు ఎక్కువ ఉండవు, సాంగ్స్. కానీ ఒక సినిమాలో 71 పాటలు ఉన్నాయంట. 71. క్వశ్చన్ అదే. ఒక సినిమాలో 71 పాటలు ఉన్నాయి. అది ఏ సినిమా? ఆ సినిమా పేరేంటి? ఇది క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చి ఏ ఇంద్రప్రభ, బి ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్, ఎవరైనా సరే నిలబడి పైకి చూడగలం కదా. జంతువులు కూడా చూస్తాయి పైకి, ప్రాణులు అన్నీ చూస్తాయి. కోడి, పిచ్చుక ఇవి కూడా ఇట్లా చూస్తాయి. కానీ ఒక జంతువు మాత్రం పైకి చూడలేదంట. ఇలాగా ఉంటుంది. చూడాలి పైకి అని అంటే కుదరదు. ఇటు పక్క చూడాలంటే కూడా కుదరదు. మరి బాడీ అంతా తిప్పి ఇలా తిరగాలంట. అది ఏ జంతువు? క్వశ్చన్ అదే. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, నిలబడి తల పైకెత్తి ఆకాశంలోకి చూడలేని యానిమల్ ఏది? నెక్స్ట్ క్వశ్చన్. కెమెరా గురించి మాట్లాడుకున్నప్పుడు దాని ఎంపీ ఎంత అని అంటాం. ఇది ఎక్కువగా అందరికీ ఎలా తెలిసిందంటే, అంతకుముందు మనం కెమెరాలు పట్టుకునే వాళ్ళం కాదు, ఫోటో స్టూడియో కాదు, మనది ఇంకోటి కాదు. ఆ ఫోటో స్టూడియోలు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లకి వాళ్ళకే తెలుస్తాయి ఆ కెమెరాలు ఏంటి, ఎంపీ ఏంటి అనేది. కానీ మన సెల్ ఫోన్లు కొంటున్నాం కదా, సెల్ ఫోన్లలో, మొబైల్ ఫోన్లలో వస్తున్నాయి కదా కెమెరాలు. వాళ్ళు స్పెసిఫికేషన్స్ లో ఇస్తారు, ఇంత ఎంపీ, 50 ఎంపీ, 108 ఎంపీ, 64 ఎంపీ, 12 ఎంపీ, 13 ఎంపీ అని ఇస్తా ఉంటారు. ఇది మీరు చాలా సార్లు వినే ఉంటారు. కెమెరా లాంగ్వేజ్ లో ఎంపీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? మైక్రో పిక్సెల్, బి మెగా పిక్సెల్.
ఆంధ్రప్రదేశ్ కంటే ముందు ఆంధ్ర ప్రాంతం వేరే, తెలంగాణ ప్రాంతం వేరే. అప్పటి పొలిటికల్ వాళ్ళు అందరు కలిసి భాషా ప్రతిపదిన రాష్ట్రాలు ఉండాలి అని చెప్పి అనుకుంటూ, సరే అది వేరే టాపిక్. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఎప్పుడు ఏ ఇయర్ లో ఫామ్ చేశారు? ఏ 1950, బి 1956. నెక్స్ట్ క్వశ్చన్. చేపలు చాలా మంది తింటారు, మంచిది కూడా. ఎవరో కొద్దిమంది తినారనుకోండి, కానీ చాలా మంది తింటారు, చాలా మంచిది కూడా. కొంతమంది చెప్తారు చికెన్ మటన్ కంటే చేపలే మంచిది అని. అయితే ఇప్పుడు చేపలకు సంబంధించిందే ఒక క్వశ్చన్. చాలా వింతగా ఉంటుంది క్వశ్చన్. చాలా ఎక్కువ విషం ఉండే ఫిష్ జాతి పేరేంటి? ఒక జాతి ఉందంట, ఫుల్ పాయిజనస్ అంట అది. మరి దాని దగ్గర చచ్చిపోతారేమో, మరి లేకపోతే అది వచ్చి కసక్ పొడితే చచ్చిపోతారేమో. ఆ జాతి పేరేంటి? ఏ స్టోన్ ఫిష్, బి జెల్లీ ఫిష్. రోమన్ నంబర్స్ ఐడియా ఉంది కదా? చిన్నప్పుడు బాగా చదువుకునే వాళ్ళం రోమన్ నంబర్స్ గురించి, ప్రత్యేకంగా నేర్పించేవాళ్ళు. ఆ రోమన్ నంబర్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా, ఇంగ్లీష్ లెటర్స్ లాగా. ఎక్స్, ఐఎక్స్, ఎక్స్ఐ, వి, ఎల్, సి ఇలా ఉంటాయి కదా. రోమన్ నంబర్స్ లో ఎల్ అంటే ఎంత? ఏ 50, బి 100. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా. మనిషికి 2 కాళ్ళు, కొన్ని జంతువులకి 4 కాళ్ళు, ఆ పక్షులకి 2 కాళ్ళు, కొన్ని క్రిములకి 1 కాళ్ళు, 10, 20, 50, 100. మనకు రెగ్యులర్ గా కనపడే వాటికి కూడా ఎన్ని కాళ్ళు ఉంటాయి? చీమకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? కొన్ని అంటే ఇప్పుడు అన్ని కాళ్ళ గురించి అడుగుతున్నానండి, ఏదో ఒక ప్రాణి గురించి, ఆ ప్రాణికి ఉండే కాళ్ళ గురించి అడుగుతున్నానని మీరు అనుకుంటున్నారా? yes you are right. ఈ క్వశ్చన్ లో సీతాకోక చిలుకకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? నేను మరీ దోమలు తీయగలి అడగలేదులేండి. ఆప్షన్స్ 6, 8. నెక్స్ట్ క్వశ్చన్. మన బాడీలో చాలా బలమైంది ఏంటిది? చేతులు బలంగా ఉంటాయా, కాళ్ళు బలంగా ఉంటాయా, ఏది బలంగా ఉంటుంది? సరే వాటి సంగతి పక్కన పెడితే మన బాడీలో కండరాలు ఉంటాయి కదా. ఇప్పుడు అదే క్వశ్చన్, 9th క్వశ్చన్. మన బాడీలో చాలా బలమైన కండరం ఏది? ఏ దవడ కండరం, బి తొడ కండరం. నెక్స్ట్ క్వశ్చన్. సినిమా యాక్టర్ల పేరు సంబంధించింది ఇది. సినిమా యాక్టర్ల పేర్లు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, కానీ ఆ నేమ్స్ కి ఫుల్ నేమ్స్ కానీ లేకపోతే ఒరిజినల్ నేమ్స్ కానీ ఉంటాయి. అందులో భాగంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అలాంటిది ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సినీ యాక్టర్ రానా పూర్తి పేరేమిటి? ఏ దగ్గుబాటి రామానాయుడు, బి దగ్గుబాటి రానా. ఇప్పటి వరకు 10 క్వశ్చన్లు ఇచ్చా. ఈ 10 క్వశ్చన్లకి ఆన్సర్స్ ని గెస్ చేశారా? ఎన్ని గెస్ చేశారు? ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా. గాలిలో ఎగరలేని, నీటిలో వేగంగా ఈదే పక్షి ఏది? ఆన్సర్ పెంగ్విన్. ఒక సినిమాలో 71 పాటలు ఉన్నాయి, అది ఏ సినిమా? రైట్ ఆన్సర్ ఇంద్రప్రభ, హిందీ సినిమా అది. నిలబడి తలపైకెత్తి ఆకాశంలోకి చూడలేని యానిమల్ ఏది? పిగ్, పంది. చూడలేదట అది. కెమెరా లాంగ్వేజ్ లో ఎంపీ అంటే పూర్తిగా ఫుల్ ఫామ్ ఏంటి? మెగా పిక్సెల్. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఫామ్ చేసింది ఏ సంవత్సరంలో? 1956. చాలా ఎక్కువగా విషం ఉండే ఫిష్ జాతి పేరేంటి? స్టోన్ ఫిష్. రోమన్ నంబర్స్ లో ఎల్ అంటే ఎంత? రైట్ ఆన్సర్ 50. సీతాకోక చిలుకకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? రైట్ ఆన్సర్ 6. మన బాడీలో చాలా బలమైన కండరం ఏది? రైట్ ఆన్సర్ దవడ కండరం. జనరల్ గా తొడ కండరం అనుకుంటాం, కానీ దవడ కండరమే చాలా బలమైందంట. సినీ యాక్టర్ రానా పూర్తి పేరేంటి? రైట్ ఆన్సర్ దగ్గుబాటి రామానాయుడు. వాళ్ళ తాతగారి పేరే పెట్టుకున్నారు రామానాయుడు అని. వాళ్ళ తాతగారి పేరే కొంచెం పాష్ గా షార్ట్ గా ఉండాలని రానా అన్నారు. ఇవి ఆన్సర్స్. తప్పకుండా ఎవ్రీ వీక్ ఎపిసోడ్ చూడండి. సిద్ధు క్యూ టైం సరదాగా పార్టిసిపేట్ చేయండి, కొంచెం టైం స్పెండ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆన్సర్ మీకు ఏదనిపిస్తుందో అది కామెంట్స్ లో ఆన్సర్ చేయండి, మీరు పార్టిసిపేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.